ఖమ్మం జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. దీంతో మధిర శివాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తడంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గత 10 సంవత్సరాల నుంచి వస్తున్నాము. చాలా రంగరంగ వైభవంగా ఉంటుంది. కార్తీక మాసంలో ఎల్లవేళలా ఇక్కడ నిత్య పూజలు జరుగుతాయి. భక్తుల అభిష్టం మేరకు ఎవరు కోరికలు కోరుకున్నా కానీ దాన్ని దివ్యంగా స్వామివారు నెరవేరుస్తారు. ఇది కాశీపట్నం తర్వాత మరో కాశీగా ఆవిర్భవిస్తుంది. ఇది చాలా ప్రాచీనమైన దేవాలయము. దీని విశిష్టత చాలా వైభవంగా ఉంది. మేము గత 10 సంవత్సరాల నుంచి నిత్యం ప్రతి కార్తీక మాసం వస్తాము. చాలా వైభవంగా ఉంటుంది. ప్రతి కోరిక కూడా స్వామివారు అమ్మవారు కలిసి నెరవేరుస్తారు. ఓం నమో నమ శివాయ. హర మహాదేవ శంభో. ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూరవే సర్వలోకానాం హృదయ భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. అస్మశ్రీ గురుచరణాభ్యాం నమః. మన మధిరలో వేంచేసుకున్న శ్రీ గంగా పార్వతీ సమేత మృత్యుంజయ స్వామివారి దేవస్థానం మధిర మన ఉభయ రాష్ట్రాలలోనే మొట్టమొదటి ద్వాదశ జ్యోతిర్లింగాలలోనే సాక్షాత్తు అందరూ కూడా స్మరణ చేసి ప్రతి మానవుడు కూడా దర్శించే క్షేత్రం వారణాసి. అత్యంత వైభవోపేతంగా ఆ వారణాసి అంటే కాశీ విశ్వేశ్వరుడి యొక్క తరువాత ఇంకా భక్తులందరూ కూడా దర్శించే పుణ్యక్షేత్రం మన మధిర. ఎందుకయ్యా అంటే అక్కడ కాశీ విశ్వేశ్వరుడు ఎలాగైతే ఉంటాడో అంటే ఏ రూపంలో అయితే ఉంటాడో మన మధిరలో కూడా మృత్యుంజయ స్వామి అదే రూపంగా ఉంటాడట. ఇద్దరు కూడా పక్క పక్కన ఉంటే ఎవరు విశ్వేశ్వరుడు ఎవరు మృత్యుంజయుడు అని ఎవరు కూడా కనపెట్టలేరట. అంత దగ్గరగా ఉంటాయి అది ఇద్దరు కూడా.